కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో మనిషిని ఒత్తేసి ప్రాణాలు తీసినట్టుగా పనులు లేకుండా అధిక ధరలతో ఎంతో విసిగి వేసారిపోయారు. అసలు విజయవాడలో ప్రజలే ఉండేవాళ్ళు కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వెళ్ళడానికి కూడా చోట్లేనంత ఇది ట్రాఫిక్ పెరిగింది. అంటే ప్రజలు ఊళ్ళోకి వచ్చారు, ప్రతి వాడికి పని దొరికింది, ప్రతి వాడు తినగలుగుతున్నాడు. రేట్లు ఎంత పెరిగినా ఈరోజు ఇంత పెరిగినాయి ఈ ప్రభుత్వం అలా అని ఎవడూ అనట్లా. ఇంతకుముందు 10 రూపాయలు 20 రూపాయలు అమ్మితే విపరీతంగా జనాలు ఈ జగన్ పెంచాడు ఇచ్చేసాడు అనేవాళ్ళు. ఎందుకు? పనులు లేక. మొట్టమొదటిగా ఇసుక లేకపోవడం వల్ల టాపీ మేస్త్రులు కానీ కాంట్రాక్టర్స్ కానీ వ్యవస్థ చాలా దెబ్బతినింది. వాళ్ళకు పనులు లేకుండా పోయి వలస వెళ్ళిపోయారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, అరటికాయల బండి వాళ్ళు, టిఫిన్ కొట్ల వాళ్ళు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వదిలేసి చాలా వేరే స్టేట్లకు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నారు. ఈరోజు మళ్ళీ అందరూ కలిసి తిరిగి వచ్చి ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళు తీసుకుంటున్న ప్రతి చర్య అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి పెంచుతున్నారు. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. అది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విశ్వాసం, ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రతి వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేకపోవడం వల్ల ఇక్కడున్న కంపెనీలు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటిది ఈరోజు మళ్ళీ 30-40 సంవత్సరాలు వెనకపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక్కొక్క ఇదిగా ముందుకు లాక్కొని వస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు.